పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల అతిథి గృహాల నిర్మాణానికి భూమి కేటాయించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనగానే సత్యప్రసాద్ కూడా ఈ మేరకు అభ్యర్థన చేశారు టీటీడీకి. అయితే టీటీడీ పాలక మండలి సమావేశంలో బోర్డు సభ్యులు ఈ విషయం గురించి చర్చించారు. తిరుమల కొండపేద భూమి లభ్యత లేని కారణంగా పవన్ అనగానే సత్యప్రసాద్ అభ్యర్థనను తోసిపుచ్చింది టీటీడీ బోర్డు. అతిథి గృహాల్లోని భవనం కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలకు తెలిపింది ఈ మేరకు కూడా టీటీడీ బోర్డు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇటు పంచాయతీరాజ్ భవనానికి పురపాలన శాఖకు కూడా భవనాలకు కూడా భూమి లేదు అంటూ కూడా టీటీడీ బోర్డు తెలపడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. రాజకీయ జోక్యం తగ్గించి తిరుమల పవిత్రను కాపాడేందుకు మాత్రమే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందంటూ టీటీడీ బోర్డు నుంచి సమాచారం వినిపిస్తుంది. తాజాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇద్దరు మంత్రులు 2 ఎకరాల భూమి కేటాయింపు విన్నపాన్ని ఏదైతే టీటీడీ తిరుమల తిరుపతిలో 2 ఎకరాల భూమి ఏదైతే రెవెన్యూ శాఖకు తర్వాత పంచాయతీరాజ్ శాఖకు భూమి కేటాయించాలని, అందులో కాటేజీలు నిర్మిస్తామంటూ ఈ 2 శాఖలు ఏదైతే టీటీడీ బోర్డును కోరాయో, అయితే టీటీడీ బోర్డు నిరభ్యంతరంగా ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ అనగాని సత్యప్రసాద్ విన్నపాన్ని తిరస్కరించింది. వాటికి బదులుగా భూమి ఇవ్వలేని పరిస్థితి, అందులో టీటీడీ కొండపైన కొత్త నిర్మాణాలపైన నిషేధం ఉంది. అదే కాకుండా భూమి కొరత ఉంది. హైకోర్టు ఆంక్షలు ఉన్నాయి. కొన్ని ఆంక్షలు హైకోర్టుకు తిరుమల కొండ పైన ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఉన్న ప్రకారం ఏదైతే ఇద్దరు మంత్రులకు, అటు అనగాని సత్యప్రసాద్, ఇటు పవన్ కళ్యాణ్ శాఖలకు క్లియర్ గా తెలియజేసింది, ఇక్కడ భూమి ఇవ్వలేని పరిస్థితి ఉంది, భూమి ఇవ్వలేదు. అయితే మీరు కోరినట్టుగా పాత అతిథి గృహ భవనాలు కేటాయించాలంటే కేటాయించగలము అంటూ వారికి ఒక లేఖ పంపించింది. ఇప్పటికే అక్కడ ఉన్న అతిథి గృహాల్లో 2 ఏదైతే అటు రెవెన్యూ శాఖకు, ఇటు పంచాయతీరాజ్ శాఖకు అతిథి గృహం కేటాయిస్తామని టీటీడీ చెప్పడం జరిగింది. ఏదైతే పంచాయతీ రెవెన్యూ శాఖలకు కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి మాత్రమే భూమి కేటాయించాలని ఈ ఇద్దరు మంత్రులు కోరారు. అయితే ఆంక్షలు ఇవన్నీ ఉండడం వల్లనే టీటీడీ బోర్డు ఒక డెసిషన్ తీసుకుంది. టీటీడీ పాలక మండలి చైర్మన్ తో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా ఇక్కడ కొత్త నిర్మాణాలకు అనుమతి లేదు కాబట్టి మీకు ఇచ్చే పరిస్థితి లేదంటూ ఒక లెటర్ పంపడం జరిగింది. వివివిఐపీల ప్రోటోకాల్ ఏదైతే టీటీడీ ఉత్సవాల ఏర్పాటులో కూడా రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైతే తిరుమల కొండపైన రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఏదైతే అతిథి గృహానికి కట్టుకోవడానికి స్థలం ఇస్తే అక్కడికి వస్తున్న అధికారులు కావచ్చు, లేకపోతే ప్రోటోకాల్ విభాగంలో ఉన్న సీనియర్ అధికారులు కానీ ఎవరికైనా అక్కడ ఉండడానికి అతిథి గృహం కట్టడానికి మాత్రమే భూమి అడిగారు. అయితే ఈ 2 అంశాలను నిరభ్యంతరంగా టీటీడీ తిరస్కరించింది. ఈ ఇరువురు మంత్రులకు కూడా ఈ నెల 16న టీటీడీ పాలక మండలి జరిగింది. పాలక మండలి బోర్డులో ఈ అంశాన్ని చర్చించారు. తిరుమల కొండపై భూమి లభ్యత తక్కువ ఉందని, అంతేకాకుండా కొండ మీద కొత్త నిర్మాణాలపై నిషేధం ఉందని ఇప్పటికే పాలక మండలి వివరించింది. హైకోర్టు ఈ విషయంలో కొన్ని పరిమితులు కూడా విధించింది. శిథిలా వ్యవస్థకు చేరిన గెస్ట్ హౌస్ల కాటేజీలను మాత్రమే పునర్నిర్మించడానికి టీటీడీకి అనుమతి ఉంది. కొత్తగా టీటీడీ కాటేజీలు కట్టడానికి ఎలాంటి పర్మిషన్ లేదంటూ ఈ ఇద్దరి అభ్యర్థులను తిరస్కరించింది. కొత్త నిర్మాణాలు సాధ్యం కాకపోవడం, ఇప్పటికే తిరుమలలో ఉన్న అతిథి గృహాల్లో రెవెన్యూ శాఖకు, పంచాయతీరాజ్ శాఖకు అనువైన భవనాన్ని కేటాయిస్తున్నామంటూ టీటీడీ పాలక మండలి బోర్డు నిర్ణయం తీసుకుంది. రేణు, అంటే పాత భవనాలు ఇప్పటికే కూడా ఉపయోగంలో లేనటువంటివి, లేకపోతే తక్కువ ఉపయోగంలో ఉన్నట్టు వాటిని కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఓకే రేణు, ఇక్కడ ప్రధానంగా టీటీడీ కొన్ని అతిథి గృహాలు తిరుమల కొండ పైన కట్టింది. ఆ అతిథి గృహాల్లో కొత్తగా నిర్మించే అవకాశం లేదు. ఇందుకు తగ్గట్టు ఆంక్షలు ఉన్నాయి. హైకోర్టు పరిమితులు విధించింది. కాబట్టి ఇప్పుడు ఉన్న అతిథి భవనాల్లో పంచాయతీరాజ్ శాఖ ఒకటి, రెవెన్యూ శాఖకు ఒకటి బిల్డింగ్ కేటాయిస్తాము, అతిథి గృహం కేటాయిస్తాము. కొత్తగా ఎలాంటి నిర్మాణాలు తిరుమలలో చేపట్టడానికి లేదు. అంతేకాకుండా ఇక్కడ భూమి లభ్యత అతి తక్కువగా ఉంది. ఇక్కడ భూములు ఇవ్వడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్న అతిథి గృహాల్లో
ఆ రెండు శాఖలకు, పంచాయతీరాజ్ శాఖకు ఇటు రెవెన్యూ శాఖకు ప్రోటోకాల్ ప్రకారం రెవెన్యూ శాఖకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. రెవెన్యూకు సంబంధించి ఈ ఏదైతే ఇతర రాష్ట్రాల ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళని కూడా వివిఐపి ప్రోటోకాల్ ప్రకారం రెవెన్యూ శాఖ ఆహ్వానిస్తుంది. ఇందుకు తగ్గట్టు అధికారులు ఉంటారు. కాబట్టి ఏదైతే ఉన్న అతిథి గృహాల్లో ఒక అతిథి గృహం కేటాయిస్తామంటూ అటు పంచాయతీరాజ్ శాఖకు ఇటు రెవెన్యూ శాఖకు కూడా టీటీడీ క్లారిటీ ఇచ్చింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల అతిథి గృహాల నిర్మాణానికి భూమి కేటాయించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. ఈ విషయాన్నంతా కూడా టీటీడీ పాలక మండలి సమావేశంలో బోర్డు సభ్యులందరూ కలిసి కూడా చర్చించిన తర్వాత ఇప్పటికే కూడా కోర్టు నుంచి పలు ఆంక్షలు ఉన్నాయి తిరుమల కొండ మీద కట్టడాల గురించి. మరొక వైపు చూస్తే కనుక కొండ మీద ఉన్నటువంటి భూమి లభ్యత కూడా చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. ఇక తిరుమల కొండ మీద భూమి లభ్యత కూడా లేని కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభ్యర్థిని అయితే తోసిపుచ్చింది టీటీడీ బోర్డు. ఇదే స్థానంలో ఇప్పటికే కూడా మనం చూస్తే తిరుమల కొండ మీద కూడా చాలా భవనాలు ఉంటాయి, అతిథి గృహాలు, ఇవన్నీ కూడా వాటిల్లో అతిథి గృహంలా కూడా వాటిలో కేటాయింపులు చేస్తామంటూ కూడా ఇందుకు గాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలకు కూడా ఈ మేరకు కూడా టీటీడీ బోర్డు తెలిపింది.